యూత్ నాయకులు 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం. ఆలూరు శ్రీనాథ్ రాయల్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 66వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు శ్రీనాథ్ రాయల్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యూత్ కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలు, పన్నుల భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీను యాదవ్ మాట్లాడుతూ యువతకు జరిగిన అన్యాయం గురించి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర యూత్ ఏ విధంగా ధర్నా చేపట్టారో అదే ప్రధానమంత్రికి నరేంద్ర మోడీకి తెలిసిన విషయమే. యూత్ తలుచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించాలని అన్నారు. కర్నూలు జిల్లా నేత ప్రదీప్ రాయల్తో పాటు వివిధ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం. ఓకే బాబు ఒక్క నిమిషం. అది క్రీమ్ అవుతుంది. దాని ఓకే జిల్లా దర్శనం పెట్టావు సరే. ఈరోజు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 66వ యూత్ కాంగ్రెస్ ఫార్మేషన్ డే ఘనంగా జరుపుకోబడ్డది. నంద్యాల జిల్లా నుంచి అధ్యక్షులు శ్రీను యాదవ్ గారు మరియు కర్నూలు నుంచి ప్రదీప్ రాయల్ గారు మరియు ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. యూత్ కాంగ్రెస్ ఫార్మేషన్ అయి దాదాపుగా 66 సంవత్సరాలు జరిగినది ఈ రోజుకి. మరియు భవిష్యత్తులో 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకునే బాధ్యత భారతదేశ ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. మరియు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులకి ఉద్యోగ అవకాశాలు అయితేమి మరియు ఎడ్యుకేషన్ పట్ల ఇంకొక విషయాలు అయితేమి దీని పరంగా యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అండగా ఉంటుంది, అన్ని విధాలుగా ముందుకు ఉంటుంది అని చెప్పి నేను ఈ విధంగా మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాను. మరియు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రాగానే సిలిండర్ ధర అయితేమి మరియు పెట్రోల్ ధరలు అయితేమి మరియు ట్యాక్సెస్ విషయంలో అయితేమి ప్రతి ఒక్క విషయంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ముందుండి ఉంటామని చెప్పి నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు ఆలూరు శ్రీనాథ్ రాయల్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్. ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ యూత్ కాంగ్రెస్ నూతనంగా ఎన్నికైనటువంటి
అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా అందరికీ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం మరియు క్విట్ విత్ ఇండియా ఉద్యమం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు యూత్ కాంగ్రెస్ స్థాపించబడి గత 66 సంవత్సరాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్థాపించడం జరిగింది. ఏదైతే యూత్ కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం ఏదంటే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దానికోసం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే పరిశ్రమల్లో కానీ ఏదైనా ఉద్యోగాలు చాలా లేవు యువతకు. కాబట్టి ఆ రోజున శ్రీమతి ఇందిరాగాంధీ గారు యువతను పెద్ద ఎత్తుగా పార్టీలోకి ఆహ్వానించి యూత్ కాంగ్రెస్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఈరోజు 66 సంవత్సరాలు అయింది. ఈరోజు ముందుగా ఏర్పడినటువంటి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించినట్లయితే ఇప్పటికీ నరేంద్ర మోదీ గారి చూస్తున్నారు. ఇప్పటికే యువతకు ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. దానివలన నిన్న జరిగినటువంటి జంతర్ మంతర్లో ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే చూశారో దానిని గుర్తించుకోవాలి నరేంద్ర మోడీ గారు. జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున యువత మొదలై ఈరోజు ఢిల్లీ పీఠాన్ని కదిపిందంటే దానికి కారణం ముఖ్య ఉద్దేశం ఒక యూత్ తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా ఉమ్మడి నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జెండా కార్యక్రమం ఏర్పాటు చేసి ముందు ఏదైతే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మేము జిల్లాధ్యక్షులుగా ముందుండి నడిపించామని చెప్పి ఈ ఉద్దేశంగా తెలియజేస్తూ నా పేరు శ్రీనివాస్ యాదవ్, నంద్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈరోజు యూత్ కాంగ్రెస్ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకున్నాం మనం కర్నూలు డిసిసి ఆఫీస్లో. ఇక్కడి నుంచి ఇదంతా రీసెంట్గా ఎలక్ట్ అయిన కమిటీ. ప్రస్తుతం జిల్లాలో ప్రతి ఒక్కటి పారిశ్రామికాలు వస్తున్నాయని చెప్తారు, కానీ కర్నూలు జిల్లా వాసులుగా ఎవరికి రాట్ల ఉద్యోగాలు బయట నుంచి తీసుకొస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఎవరైతే చదువుకున్నారో యువత అంతా వాళ్ళని ఆఫీస్ బాయ్లుగా స్వీపర్లుగా పెట్టుకుంటున్నారు, కానీ మెయిన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో బయట వాళ్ళకి ఇస్తున్నారు. సో ఖచ్చితంగా జిల్లా వాసులకి ప్రాధాన్యత కల్పించాలని యూత్ కాంగ్రెస్ వాళ్ళ తరఫున పోరాడుతుంది. రానున్న రోజుల్లో దీన్ని మేము ఉద్యమంగా ఒకటి స్టార్ట్ చేసి యూత్ కాంగ్రెస్ వాళ్ళంతా అట్లానే జిల్లాలో యువతను కూడా కలుపుకొని ఏవైతే పారిశ్రామికులను వాళ్ళందరూ కలిసి పారిశ్రామిక వచ్చాయో కర్నూలు జిల్లా వాసులకు న్యాయం చేయాలని మేము ఖచ్చితంగా ఉద్యమం ఇస్తాం. లోకల్ వాళ్ళకి అదే జిల్లా వాసులకి ప్రాధాన్యత, ఉమ్మడి జిల్లా వాసులు కర్నూలు కానివ్వండి నంద్యాల కానీ ఆ జిల్లా వాసులకి మెయిన్గా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఈ ఆఫీస్ బాయ్లుగా స్వీపర్లకు కాకుండా వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ తగ్గట్టు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని మేము వాళ్ళ కోసం ఫైట్ చేస్తాం. నా పేరు ప్రదీప్ రాయల్, కర్నూలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని.